ఒక సపరేట్ సెల్ ఇచ్చి పెట్టినామని చెప్పి, సపరేట్ సెల్ అంటే ఎట్లా ఉండాలి? అది ఎట్లా ఉండాలి? అది ఎవరైనా జైల్లో కొట్టుకుంటే, ఎవరైనా వాయిదాలు పోయినప్పుడు ఇవాళ ఈ చైన్ తెంపుకొని పారిపోతే బేడీలు అటాటోళ్ళకు వేసే పనిష్మెంట్ దాంట్లో నన్ను వేసినారు. కనీసం రిమాండ్ ఖైదీగా కూడా నన్ను చూడలే. అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను నా లెటర్లో నేను ప్రతి ఒక్కటి కూడా పొందుపరిచిన. ఖచ్చితంగా సిబిఐ వారికి అటు నుంచి డీజీ ప్రెజెంట్ ఆయన కూడా నేను లెటర్ దాంట్లో కూడా నేను మెన్షన్ చేసిన. ఇబ్బంది ఏం లేదు. నేను ఖచ్చితంగా దీని మీద సైతం నేను ఖచ్చితంగా పోరాడతా. ఒకవేళ ఒక్క నిమిషం, ఇది ఈ చిన్న విషయమే నేను అబద్ధం చెప్తే, అతను చెప్పినట్టే ఎవరు చైతన్య రెడ్డి చెప్తానంటే ఈ చిన్న విషయమే నేను అబద్ధం చెప్పినట్టయితే మరి వివేకానంద రెడ్డి గారి కేసు ఎట్లా నమ్మాలా? కరెక్టే ఆయన చెప్పేది. అది నేను ప్రూవ్ చేస్తా, అది 100% ప్రూవ్ చేస్తా. నేను ఖచ్చితంగా తీయాలా, అది సీసీ ఫుటేజ్ తీయాలా, 100% తీయాలా. అది వాళ్ళు కావాలనే వాళ్ళు దాన్ని డిలీట్ చేసినారో లేకుంటే తీసేసినారో అర్థం కాలే. అది పూర్తిగా సిబిఐ దృష్టికి తీసుకుపోయినా ఆల్రెడీ వాళ్ళు లెటర్ పెట్టుకోండి అని చెప్పినారు. లెటర్ కూడా పెడతా, సుప్రీంకోర్టుకైనా పోతా. ఈ విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టుకైనా పోతా. ఇది ఎందుకు ఈ విధంగా చేసినారు జైలు అధికారులు అనేది నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. కృష్ణారెడ్డి ఈ విధంగా మాట్లాడాడు కదన్నా, ముందు కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు. ఫస్ట్ కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు. ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ సునీత గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చేయిస్తే సిబిఐ సంస్థను, కోర్టును, న్యాయస్థానాన్ని ఎట్లా ఆశ్రయిస్తారు వాళ్ళు? అంటే వాళ్ళ మీదకి పోదు. అది వాళ్ళు నిజాలన్నీ బయటికి తీసేటప్పటికీ అంటే సంస్థను మెయింటైన్ చేసే కెపాసిటీ, సిబిఐని మెయింటైన్ చేసే కెపాసిటీ, న్యాయస్థానాలను మెయింటైన్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉందా? ఎవరు ఉండేది ప్రభుత్వంలో? ఎవరు కేంద్రానికి పోయి కాళ్ళు మొక్కుతాండేది? ఇక్కడ ఎంక్వైరీ వీళ్ళ వాళ్ళని పిలిస్తే, అవినాష్ రెడ్డిని పిలిస్తే అప్పుడే ఫ్లైట్కి పోయి అక్కడ కూర్చొని కాళ్ళు పట్టుకోవడము, ముక్కోవడము అవన్నీ చేస్తూ ఉంటారు. అది పూర్తిగా గుర్తించాలనేది కోరుతాడు. 100% పడుతుంది, తెలుసు నాకు. 100% పడుతుంది. ఎందుకంటే నేను చేసిన తప్పు దాన్ని ప్రాయశ్చితంగా పశ్చాత్తాపడి అప్రూవర్గా మారినా. ఎందుకు అప్రూవర్గా మారినా? నేను చేసిన తప్పు కాబట్టి. ఎందుకంటే నేను ఒకప్పుడు ఆయన దగ్గర నేను డ్రైవర్గా పని చేసిన, ఆయన కూడు తిన్నా, ఆయన పెట్టిన రూపాయి నేను తీసుకున్నా. కానీ నేను వీళ్ళతో చేతులు కలపడం అది తప్పే, నేను కాదని చెప్పలే. డబ్బు కోసం నేను పోయి చేసిన తప్పే. తర్వాత తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపడి అప్రూవర్గా మారినా.